అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి పార్టీ తరపున కాన్స్టిట్యున్సీలోని నాయకులందరము మా విన్నపం ఏంటంటే మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంబటి రాంబాబు గారిని కన్ఫర్మ్ చేస్తున్నారని మా అందరికీ వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరము కాన్స్టిట్యున్సీలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము, అన్ని పదవులు ఉన్న వాళ్ళు ఉన్నాము, కార్యకర్తలు ఉన్నాము, అందరం ఉన్నాము. మా అభిప్రాయం, మా ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్పదలుచుకున్నాము. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో జనాలు అవసరం లేనటువంటి ఎమ్మెల్యేగా ఎవరైనా సరే మాకు అక్కర్లేదని మేము మీకు విన్నవిస్తున్నాము. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మాది కోటనాలపూరి గ్రామం. మా గ్రామం మాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీలోనే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గారు గెలిచిన తర్వాత ఫస్ట్ అతను చేసిన పని మా ఊరిని మాకు ఎవరిని అడగకుండా మైనింగ్ కోసం బైఫర్కేషన్ చేసేశారు. ఊరి మొత్తాన్ని సపరేట్ చేసేసి ఆయనకి ఎంతవరకు మైనింగ్ ఏరియా కావాలో దాని బట్టికి పూర్తిగా సపరేట్ చేసి ఈవెన్ బరెల్ గ్రౌండ్స్, ఈవెన్ మా ఊరికి శ్మశానాలు కూడా లేకుండా ఆయన సపరేట్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. తెలుగుదేశం వాళ్ళు పెట్టినా కూడా మేము బాధపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మా ఊరి నుంచి ఎప్పుడూ వాళ్ళకి మెజారిటీ కానీ ఓట్లు కానీ ఎక్కువ లేవు. మేము అందరం ఎంతో కష్టపడి పార్టీ మాది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఎమ్మెల్యే ఎవరైనా సరే అని చెప్పి మేము చాలా కష్టపడి తిరిగి చేసాము. మేము ఆయనకి పర్సనల్గా కానీ మా వ్యక్తిగతంగా మేమేమి కోరికలు కోరింది ఏమి లేదు. చేసిన తర్వాత మేము వెళ్ళి ఆయనకి చెప్తే ఇది తప్పండి, మా ఊరి బరెల్ గ్రౌండ్స్ కూడా లేవు అంటే ఏదైనా పారం పోకుంటే చూసుకోండి అన్నాడే కానీ నేను మళ్ళీ మాట్లాడతానని కూడా చేయలేదు. మేము లాస్ట్ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విషయంలో మా ఊరికి జరిగిన అన్యాయం గురించి ఆయనకి ఎన్నోసార్లు విన్నవించాము. ఒక్క న్యాయం కూడా మాకు జరగలేదు. చివరికి మేము హైకోర్టుకి వెళ్ళి ప్రతి దాని మీద స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు అర్థమైంది, గ్రామస్తులుగా మాకు అర్థమైంది ఏంటంటే అంబటి రాంబాబు గారికి జనాలు అవసరం లేదు, పార్టీ అవసరం లేదు. ఆయనకి మీకేమన్నా పార్టీకి మీకు ఆయన అవసరం ఉంటే మీరు ఏ పదవులైనా ఇవ్వండి, మీ పార్టీలో ఎక్కడైనా పెట్టుకోండి, మన పార్టీలో తప్పులేదు. కానీ జనాలు అవసరం లేని లీడర్ని మా మీద రుద్దితే మేమందరం తాడేపల్లి రాలేము, జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేము, మా సమస్యలు చెప్పుకోలేము. ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా ఆయన దగ్గరికి వెళ్తే మాకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు, ఆఫీసులోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ మా మీద రుద్దాలనుకుంటే మేమైతే ఆయనకు చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. మీకు ఎన్నో ఇవి రిపోర్ట్లు కూడా వచ్చి ఉండొచ్చు, ఐపాక్ వాళ్ళే కానివ్వండి, మిగతా వాళ్ళే కానివ్వండి, ఇంటెలిజెన్సీ కానీ వచ్చి ఉండొచ్చు. మీకు ఏదన్నా పార్టీలో ఆయన ఉండాలి కావాలి అని అనుకుంటే మీరు పార్టీ పరంగా మీరు ఏమైనా చేసుకోండి. కానీ మాకు అనునిత్యం మా జనాలకు అందుబాటులో ఉండే లీడర్ మాకు కావాలి. మాకు ఎవరైనా పర్వాలేదు, మీరు ఎవరిని నిర్ణయించినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం దయచేసి మా నెత్తిని రుద్దొద్దని మేము విన్నవించుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ రఫీ అహ్మద్. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ, సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామ గ్రామం 1 ఎంపీటీసీని. పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎంతో కష్టపడి అధికారం లేకుండా ఫస్ట్ 5 సంవత్సరాలు ఉన్నా కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి మళ్ళీ రెండోసారి ఏ అభ్యర్థిని ఇచ్చినా సరే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో పార్టీకి శతవిధాలా శ్రమించి అంబటి రాంబాబు గారి సీట్ ఇస్తే స్థానికుడు కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి కేవలం మన పార్టీ అధికారంలో ఉండాలి అనేటువంటి ఏకైక నినాదంతో అంబటి రాంబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మేము చేసిన అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల్ని కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని దగ్గరకు రానివ్వకుండా, ఏదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, పాము కుసం విడిచేటప్పుడు తన కళ్ళకి ఏదో పొరలడ్డు పడ్డట్టు తన పిల్లల్ని తనే చంపుకుంటుందంట. ఆ విధంగా మా స్థానిక శాసనసభ్యులు అయినటువంటి అంబటి రాంబాబు గారు శాసనసభ్యులుగా ఉన్న ఆ తర్వాత మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి పదవి తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి, పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కష్టపడినటువంటి కార్యకర్తల్ని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, సర్పంచుల్ని ఎన్నో విధాలుగా కష్టపెట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి అన్నా కూడా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ అభిష్టం మేరకు మేము లోపలికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ పార్టీలోనూ ఎప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం. దాదాపుగా వైవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పటి నుంచి చేబ్రోలు హన్వయ్య గారి కోసం కష్టపడ్డాం. అప్పటి నుంచి పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతిసారి మా అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కష్టపడతా ఉన్నాము. చాలా సందర్భాల్లో గత 10 సంవత్సరాలు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారి కాలం కానివ్వండి, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారి తర్వాత అంబటి రాంబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, కార్యాలయానికి వెళ్ళాలి అంటే చాలా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల కాలం మా దరిద్రం ఏంటో కానీ కార్యాలయానికి వెళ్ళాలి అంటే కష్టపడిన కార్యకర్తలు మేము వేరే పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల్ని ఈరోజు అంబటి రాంబాబు గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడాను కార్యకర్తకి ఇంత అధోగతి పాలై ఉండరు నాకు తెలిసినంత మటుకు. ఇంత అధోగతి పాలు చేసినటువంటి ఈ శాసనసభ్యుల్ని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు రెండు చేతులు జోడించి నమస్కరించి మేము వేడుకునేది ఏంటంటే కార్యకర్తల్ని సొంత పార్టీ కార్యాలయానికి రానివ్వనటువంటి ఎమ్మెల్యే మాకు వద్దు. మాకు అంబటి రాంబాబు గారి మీద స్వతహాగా పర్సనల్గా మాకు ఎటువంటి ద్వేషం లేదు. మాకు రాంబాబు గారితో ఎటువంటి ద్వేషం లేదు. మా కార్యకర్తగా మా పార్టీకి మీరు నిలబెట్టారు కాబట్టి మేము పార్టీ కోసం కష్టపడ్డా రాంబాబు గారిని గెలిపించుకున్నాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది నియోజకవర్గంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మీ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ అయ్యా ఇంకొకసారి మిమ్మల్ని రెండు చేతులు జోడించి దండం పెడతా ఉన్నాం. అయ్యా మా అధిష్టాన పెద్దలైనటువంటి మా పార్టీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా సత్తెనపల్లిని కాపాడండి. మా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కార్యకర్తల్ని మా వేడుకోలు మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం. దయచేసి గమనించండి. ఇంకొక విషయం మీకు తెలిసిన విషయమే దయచేసి మీకు విన్నవించుకునేది ఏంటంటే 1983 కాలం నుంచి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే గెలుస్తున్నారో అదే పార్టీ అధిష్టానం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గం అంటే ఏదో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ని మీరు ఒక్కసారి దయచేసి గమనించండి. మా కార్యకర్తల అభిష్టాన్ని మీరు ఒక్కసారి మా కార్యకర్తల విన్నపాన్ని మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి మా కార్యకర్తల్ని మా కార్యాలయంలోకి అనుమతించిన ఈ క్యాండిడేట్ని మీరు ఇంకొకసారి పునఃపరిశీలించండి. కానీ మీరు మీకు ఏదన్నా ఇతనితోటి మా రాంబాబు గారితో మీకు ఏదన్నా పర్సనల్ ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు రేపు పొద్దునైనటువంటి మన పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు పొద్దున 24లో కూడా మీరే మా పార్టీ అధినాయకత్వంగా మళ్ళీ మీరే ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ మేము వింటాం మా చెవులతోటి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నేను అనే మాటని మా చెవులతోటి మేము వింటాం. మాకు 100కి 100% నమ్మకం ఉంది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏదో ఒక విధంగా పార్టీలో ఆయనకి అవకాశం కల్పించవచ్చు. కానీ ఇతనికి మీరు మళ్ళీ ఇంకొకసారి శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే మేము ఉరి వేసుకునే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మమ్మల్ని కనీసం దగ్గరకు రానిచ్చే పరిస్థితులు లేవు. అందుకని మేము 1కి 4 సార్లు మిమ్మల్ని విన్నవించుకుంటున్నామయ్యా. కేవలం మేము మా బాధలు మీకు చెప్పుకోవడానికే ఈ పత్రికా సమావేశం పెట్టాను. తప్పనిస్తే పార్టీ విధేయులుగా పార్టీ అడుగుజాడల్ని ఎప్పుడూ ముందుకు దాటి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్తకి లేదు. మీ అభిష్టాన్ని కాదని మీ నిర్ణయాన్ని ధిక్కరించి ముందుకు వెళ్ళేటటువంటి కార్యకర్తలు ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళందరూ మీ సైన్యం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు వీళ్ళందరూ మీ సైన్యం. మీ సైన్యం యొక్క మాటని మీరు గౌరవిస్తారని ఇంకొకసారి పునఃపరిశీలిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. నా పేరు యార్లగడ్డ కృపాకర్ రావు, అబ్బూర్ ఎంపీటీసీని. నేను కమ్మ సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడ్డాను. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అంటే అంబటి రాంబాబు గారు ఎప్పుడూ చెప్తారు నేను వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుణ్ణి అని. ఎస్, మీరు విధేయులు కాబట్టి మీకు 2014లో తెనాల నుంచి రేపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సత్తెనపల్లిలో టికెట్ ఇచ్చారు. ఓడిపోయారు. అయినా 2019లో ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. విధేయులనే గెలిపించుకున్నాం మేము. విధేయులనే మీకు మినిస్టర్ పదవి ఇచ్చారు. కానీ మీరు పార్టీని నమ్ముకున్న విధేయులను కార్యకర్తలను ఏం చేస్తున్నారండి? కార్యకర్తలకి పథకాలు రాకుండా ఓన్లీ మీకు భజన చేసే వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి, మన కార్యకర్తలు అర్హులు ఉన్నా సరే వాళ్ళకి రానివ్వట్టు. ఇదేనా మీరు చూపించే విధేయత? మీరు చూపించే విధేయత నాయకుల పట్ల ఏంది?
నన్ను హౌస్ అరెస్ట్ చేసి మా గ్రామంలో గడప గడప తిరుగుతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసి సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసి మీరు గడప గడప తిరగాల్సి వచ్చింది. అదే మీరు చూపించే విధేయత? నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి నాయకుల మీద, సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, మాజీ సర్పంచుల మీద మీరు అక్రమ కేసులు పెట్టి స్టేషన్లో ఉంచి కొట్టియటం, ఇదా మీరు చూపించే విధేయత పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల? దయచేసి జగన్ గారికి మేము ఒకటే చెప్పుకుంటున్నామండి, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం ఒకటే వ్యతిరేకతగా లేదు. అన్ని సామాజిక వర్గాలు, చౌదరీస్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రాంబాబు గారి మీద. దయచేసి మీకు విన్నవించుకుంటున్నాం, అంబటి రాంబాబు గారిని మా మీద రుద్దొద్దు. మీరు దయచేసి ఆయనకి ఒకవేళ పార్టీకి కావాలంటే మీరు పార్టీకి వాయిస్గా వాడుకోండి, కానీ మా మీద బలవంతంగా రుద్ది మా సత్తెనపల్లిని నాశనం చేయొద్దు. పార్టీని పార్టీ కార్యకర్తలని నాశనం చేయొద్దు. మాకెవరికన్నా స్థానికులను ఇచ్చుకుంటే మేము గెలిపించుకుంటామండి. దయచేసి ఒకసారి అధిష్టానం పునరాలించుకోవాలని కోరుకుంటున్నాం. ఇందూరి నరసింహారెడ్డి అండి. నేను మెకానికల్ ఇంజనీర్ని. 1986 నుంచి 90 వరకు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ చదివాను. తర్వాత ఉన్నత విద్య చదివిన తర్వాత మంచి కంపెనీలో జాబ్ చేస్తూ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ, అరవిందో ఫార్మా కానీ, హెటరో డ్రగ్స్ పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ 2 లక్షల పైన అండి నా శాలరీ. రాజశేఖర రెడ్డి గారితో పిలుపుతోటి రాజకీయాల్లోకి వచ్చాము. 2006లో నేను జడ్పీటీసీ అయ్యానండి. 2006 నుంచి 2011 వరకు జడ్పీటీసీకి చేశాను. అనూహ్య పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయిన దగ్గర నుండి కూడా ఆ రోజున మా పార్టీ జడ్పీటీసీ పదవి కూడా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి తోటి అడుగేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి పనిచేస్తున్నాం పార్టీకి. ఆ రోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు ఎవరు లేరండి, స్థానిక నాయకులు కూడా. మేము సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకులమే పార్టీ కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు ఆలోచించినా కానీ ఆ రోజు నుంచి కూడా, పార్టీ పుట్టకముందు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాము. కావాలంటే సాక్షి పేపరే సాక్ష్యం అండి. సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది ప్రతిరోజు ఎవరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగింది కూడా. అంత వీర విధేయంగా పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని 2014లో కొన్ని సామాజిక సమీకరణాల మూలంగా రేపల్లిలో ఉన్న రాంబాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. 2012లో వచ్చి 2014 పోటీ చేశారు. అప్పుడు కొంతమంది, అప్పటికే మేము రేపల్లిలో నగర మండలంలో ఓదార్పు యాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర సందర్భంగా నేను ఇన్ఛార్జిగా పంపించారండి రేపల్లి నియోజకవర్గం నగర మండలంలో. అక్కడ రాంబాబు గారి గురించి మాకు చాలా బాగా చెప్పారండి. అక్కడ ఎలాంటి వాడు, ఎందుకు 1989లో ఒకసారి గెలిచాడు రేపల్లిలో. 1994, 99 ఎలక్షన్లో మరి రేపల్లిలో ఓడిపోయారు. తర్వాత 2014లో మళ్ళీ ఓడిపోయారు. అతని ఓటమి శాతం ఎక్కువ ఉంది కానీ విజయావకాశాలు తక్కువ. మనందరం ఏమనుకుంటాం, అంబటి రాంబాబు గారి నోటి వాక్చాతుర్యం ఉంది, నోరే బలం, అతనికి నోరే బలహీనత. ఎటకారంగా మాట్లాడటం, నలుగురు గాడ కూర్చుంటే 5 తగాదాలు వస్తాయండి. అతను ఎవరితో సవ్యంగా మాట్లాడడం, వచ్చిన వాళ్ళని ఎటకారంగా మాట్లాడటం, దానివల్ల కార్యకర్తలు చాలా బాధపడతారు. ప్రజాప్రతినిధులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చాలా మనసు బాధపడేట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుని గణాన్ని, నేను ఆయన అడుగుదాలను నడుస్తానంటాడండి. 2014 ఓడిపోగానే సత్తెనపల్లి నుంచి బిషాన ఎత్తేసాడు. మళ్ళీ ఆ రోజు మన ఐఏఎస్ అధికారి చనిపోయారు, దివంగత సోమయాజులు గారు చెప్పారు, నాకు నియోజకవర్గాల పునర్విభజనలో అవుతున్నాయి, నాకు ఈ నియోజకవర్గం కాదు వేరే నియోజకవర్గం వస్తే సత్తెనపల్లిలో ఉండాల్సిన అవసరం లేదని మాతోటే చెప్పాడు. కానీ నేను ఆ రోజే చెప్పాను, 2025 వరకు పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా పునర్విభజన జరగదండి అసెంబ్లీ నియోజకవర్గాలని చెప్పాము. మీకు తెలియదులే మాతోడు కూడా ఎటకారంగా మాట్లాడు. తర్వాత మళ్ళీ 2017, 18లో ఇక పునర్విభజన లేదనుకోని చెప్పి అప్పుడు మళ్ళీ సత్తెనపల్లి రావడం మొదలుపెట్టాడు. ఈలోపు కార్యక్రమాలు అన్నీ కూడా స్థానికులు మేమే చేశాము. ఇతను ఎలాంటి వాడంటే, ఆయన ఆఫీసులోకి వస్తే మండలం తరపున జరిగే టీలు, సమాసాలు, బిస్కెట్లకు కూడా మేమే ఖర్చు పెట్టేవాళ్ళం అండి. ఆయన పెట్టేదేమీ లేదు. మన ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం మన నిరాహార దీక్షలు చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే ఆ నిరాహార దీక్షలకు కూడా ఆయన గుంటూరు వచ్చి దండం పెట్టి వెళ్ళేవాడు. అవన్నీ కూడా మేమే భరించుకునేవాళ్ళం అండి స్థానిక నాయకులు. సో ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఎటువంటి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జగనన్న ఏ సర్వేలన్నా చెప్పండి మీరు, ఏ సర్వేల్లో కూడా అతని ప్రవర్తన వల్ల, అతని నోటి దురుసు వల్ల గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఓడిపోవడం గ్యారెంటీ. అందుకని మేము ఏదో రెడ్లు వ్యతిరేకిస్తున్నారు కాదన్నా,
మేము కావాలంటే ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళం ఉద్యోగాలు చేసుకునే మేము వెళ్ళిపోవచ్చు అవతల పార్టీకి. కానీ ఈరోజు పార్టీని బ్రతికించుకోవాలని చెప్పి మీకు విన్నవిస్తున్నాము. దయచేసి అభ్యర్థిని మార్చండి. మార్చకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదొకటి. సత్తెనపల్లి నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఉందన్న. ఎందుకంటే సత్తెనపల్లిలో ఏ ఎమ్మెల్యే గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ప్రతిసారి కూడా ఆ సెంటిమెంట్ గురించి కూడా మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి పునరాలోచించండి. మేము ఫలానా వ్యక్తిని మేము చెప్పట్లేదు. స్థానికులకి ఇస్తే మాకు స్థానికులుగా అందుబాటులో ఉంటారు స్థానిక నాయకులు. మేము ఎప్పుడైనా అర్ధరాత్రి తలుపు కొట్టైనా అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం. కాబట్టి ఈసారి అంబటి రాంబాబు గారిని మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఫైనల్ పరిశీలిస్తున్నాం అంటున్నారు. ఒకసారి అతన్ని మరలా ఎమ్మెల్యే అవకాశం ఇది ఇవ్వద్దన్నా. మీకు కావాలంటే అతను నోరు బాగుంది, వాగ్దాటి బాగుంది అనుకుంటే పార్టీ కార్యక్రమాలకు వాడండి. తర్వాత మీరు ఏ పవర్లు ఇచ్చినా మాకే అభ్యంతరం లేదు. దయచేసి మీకు విన్నవించేది ఏంటంటే మరొకసారి పునరాలోచించండి, ఎమ్మెల్యేగా పరిశీలించవద్దు. మీడియా మిత్రులకి అలాగే ప్రజాప్రతినిధులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన మంత్రివర్యులైనటువంటి రాంబాబు గారు 2014 నుంచి మన సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. పోటీ చేసి గత 2014లో కోడెల శివప్రసాద్ మీద ఓడిపోయినాడు 954 ఓట్లతో. కానీ అధిష్టానం 2019లో మళ్ళీ ఓడిపోయిన అక్కడే సీట్ ఇవ్వాలని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు. ఇచ్చి కోడలు చేసిన పనులకు కూడా అతనికి వేయకుండా వాళ్ళ కొడుకు వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి మన మినిస్టర్ గారికి మంత్రివర్యులు రాంబాబు గారికి వేసి గెలిపించారు. అట్లాంటి గెలిపించిన వ్యక్తిని మన మధ్యలో మన పార్టీ ఆఫీస్ కాడికి పోతుంటేను ఎవరు పిలిచారు మిమ్మల్ని, ఎవరు రమ్మన్నారు? పార్టీ కోసం ఊళ్ళో గ్రామంలో పనుల కోసం వెళ్తే మాకు కాలనీలో ఈ కాలనీ ఇచ్చారు. కాలనీకి రోడ్లకు మట్టి తోలాలంటేను తోలదామని ఎప్పుడు మీకు ఎవరు చెప్పారు తోలదామని చెప్పుకొచ్చారండి. దయచేసి రాంబాబు గారికి సీట్ ఇస్తే మేము సర్పంచ్గా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. సీఎం గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సీఎం గారు దయచేసి మా యొక్క అవకాశం వినియోగించుకొని కోరుకుంటున్నాం. మా సత్తెనపల్లి మండలం పెదమక్కిన ఎంపీటీసీని మాట్లాడుతున్నాను. యాంపాటి విజయ్ కుమార్ని. అంబటి రాంబాబు అయితే మాకు వద్దు. ఎవరైనా ఇచ్చిన లోకల్లో పర్వాలేదు. మాకు అంబటి రాంబాబు ఎంపీటీసీలకి సర్పంచ్లకి ఏమి ఉపయోగం చేసిన పనులు ఏమీ లేవు. మాకు కష్టపడి చేసిన వాళ్ళందరినీ మీరు పక్కకు నెట్టేశాడు. ఎవరు చేయమంటున్నారు అని అంటున్నాడు. కనీసం బజార్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అంబటి రాంబాబు మరి సీటు ఇవ్వద్దు. ఎవరికి ఇచ్చినా లోకల్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మాకు చేస్తాం. సత్తెనపల్లి మండలం కొమిరిపూడి గ్రామం సర్పంచ్ని. నేను ఎస్సీ కులానికి చెందినటువంటి సర్పంచ్ని. అయితే మా గ్రామంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కొట్టుకోటాలు లేతే చాలా గందరగోళంగా జరిగేది పంచాయతీ ఎలక్షన్ వస్తే. అలాంటిది నేను ఒక ఎస్సీ కులంలో ఉన్నటువంటి అనిల్ని నేను 94 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చాను కాంగ్రెస్ పార్టీలో. నా మంచితనం చూసి ప్రజలందరూ టీడీపీ వాళ్ళు కూడా నన్ను గౌరవించి అనిల్ అయితే మేము సపోర్ట్ చేస్తాము ఏకగ్రీవం అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో నేను సర్పంచ్కి వచ్చిన టైం నుంచి కూడా నా యొక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి నిధులు ఆయన యొక్క బినామీలు ఖర్చు చేసుకుంటూ సర్పంచిగా నేను ఒక వర్క్ చేయకుండా వాళ్ళే చేసుకుంటూ ఏదన్నా ఒక వర్క్ చేయాలన్నా వాళ్ళ బినామీలకు అడిగిపోయి వాళ్ళ యొక్క తాతయ్యల దగ్గరకు పోయి నేను అడగాలంట. వాళ్ళు చెప్తే నేను చేయాలంట. లేదు వాళ్ళకి తెలియకుండా నేను చేసింటే ఏ గారి దగ్గరకు పోయి కానివ్వండి, డి గారి దగ్గర కానివ్వండి, వాళ్ళు ఎంబుక్లు ఇవ్వట్ల. అదేమంటే పలానోళ్ళు చెప్తే మేము ఎంబుక్ ఇస్తాం సర్పంచ్ గారు అంటున్నారు. అలాంటి దీన పరిస్థితిలో ఉన్నాం మేము. కావున ఏ గవర్నమెంట్లో కూడా కనీసం 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ సర్పంచ్ను వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళు బాగానే చేసుకున్నారు. మరి మా గవర్నమెంట్లోనే మాకు ఇలాంటి దీనమైన స్థితిలో మేము ఉన్నామంటే చాలా అసభ్యకరంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని అందరిని కూడా మీరు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి మీరు ఎంతో ఘనంగా చెప్తున్నారు స్టేజీల్లో. కానీ ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మీరు చాలా గౌరవించి ఉన్నతమైన స్థానంలో గవర్నమెంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మీరు మాకు ఇచ్చినటువంటి పదవుల్ని గౌరవించి మేము తీసుకున్నాం. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అండ్ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు
మా యొక్క నిధులు మేము చేసుకోనివ్వకుండా, మా సర్పంచులు మా గౌరవం లేకుండా మమ్మల్ని దీన స్థితిలో ఉంచాడంటే ఇవాళ మేము బయటికి రావాలంటే రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. రాంబాబు గారి 4-5 సార్లు విన్నవించాం. మా సర్పంచి మా యొక్క సర్పంచ్ వాటర్ ప్లాంట్ ఉంది. ఈ వాటర్ ప్లాంట్ కూడా వాళ్ళే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళే అనుభవించి వాళ్ళే తింటున్నారు. ఆ డబ్బులు పంచాయతీలో పడాలి, ట్రెజర్లో పడాలి. ఆ డబ్బులు పడితే జనరల్ ఫండ్స్ కింద మేము వర్కులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనులు చేయడానికి అవకాశం ఉంది. ప్రజలు మమ్మల్ని అడుగుతున్న మేము ఏ పని చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అంటే అలాంటి దీనస్థితికి తీసుకొచ్చాడు ఈ రాంబాబు గారు. ఈ రాంబాబు గారికి మేము 4-5 సార్లు చెప్పుకున్నా, చూద్దాంలే చేద్దాంలే అంటున్నాడే తప్ప అది అంతవరకు అలాంటి కొలికి రాల. ఆ యొక్క వాటర్ ప్లాంట్ విషయంలో కూడా మేము మాట్లాడినా కానీ దానికి స్పందన లేదు. అంటే అసలు అది ప్రత్యేకంగా రాంబాబు గారు వాళ్ళ చేత అవినీతి చేపిస్తున్నాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ నేను అవినీతి చేయట్లేదు అంటున్నాడు. నువ్వు చేయట్లా, నీ వాళ్ళు చేస్తున్నారంటే నువ్వు చేపించినట్టే అర్థం, దానికి నువ్వు చేసినట్టేగా. దయచేసి రాంబాబు గారిని మా కాన్స్టిట్యూన్సీలో ఉంచకుండా వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడైనా పెట్టుకోండి, లేదా మీకు దగ్గర పెట్టుకోండి. కానీ మా నియోజకవర్గంలో అయితే మేము ఇంకా మందు డబ్బా తీసుకొని తాగటానికే మేము సిద్ధపడాల్సి వస్తుంది. మేము ఇంకా నెక్స్ట్ మీరు అంబటి రాంబాబు గారు సీట్ ఇస్తే మేము సర్పంచ్ని మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీటీసీలు సిద్ధంగా ఉన్నారు. మేమైతే ఎలక్షన్ చేయలేం. మీరు ఎవరికైనా ఇవ్వండి, స్థానికులకు ఇవ్వండి. మెయిన్ మా లోకల్ స్థానికులకు ఇస్తే మేము ఇంకా మాకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి మేము తోడుగా ఉంటాం. వాళ్ళు మాకు ప్రజల మధ్యకి రాగలుగుతారు. మేము అవసరమైతే వాళ్ళ మీద ఫైట్ చేసేది మేము పనులు చేసుకోగలడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పేసి గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీద తగాదాడాను నేను. ఎందుకంటే నేను ఒక లీడర్ని కాబట్టి, నేను అప్పుడు జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉండి నేను ఆయన చేత ఫైట్ చేసి పనులు చేయించాను. నేను సర్పంచ్కి విలువ ఇచ్చాడు, కార్యకర్తకి విలువ ఇచ్చాడు, లీడర్కి విలువ ఇచ్చాడు. కానీ ఇలా పరిస్థితి లేదు. ఎందుకు మేము బాధపడుతున్నాం. అలాగే మాది చెరువు ఉంది. సంవత్సరానికి 15 లక్షలు, 18 లక్షలు, 10 లక్షల కాడికి ఇస్తారు. టెండర్ లేకుండా మీరే నామినేషన్ తోటి మీ బెనామీలకు ఇచ్చుకొని వాళ్ళ చేత ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఆ పిల్లర్లు లేవు, పిల్లర్లు పాడైపోతున్నాయి, ఇసుక లేదు, కాలువ నుంచి చెరువు నీళ్ళు వాటర్ రావట్లా, బోర్ ద్వారా ఇస్తున్నారు నీళ్లు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళకి ఆ విధంగా చేసుకుంటా పోతే మీరు అనుమతి ఇస్తున్నారు, చేసుకుంటున్నారు. అంటే ఆ ఊరు ప్రజలు బాగుపడాల్సిన అవసరం లేదు. సర్పంచులు పని చేసుకునే పని లేదు. సర్పంచ్ అనేవాడు ఒక పని చేయడానికి కూడా అర్హత లేదనమాట. అది చాలా దారుణంగా ఉంది. దయచేసి మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని మీరు కాపాడవలసిందిగా, మేము పదవులో ఉన్నటువంటి వాళ్ళు మాకు గౌరవం ఇప్పించాల్సిందిగా రాంబాబు గారు తీసేసి మాకు ఎవరినిచ్చినా మాకు బాధ లేదని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నిన్న మా ఎస్సీలు పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జయప్రదం చేయండి. వాళ్ళు అంటున్నారు అంబేద్కర్ విగ్రహానికి రావాలని కార్యకర్తల్ని రమ్మని చెప్పారు. చేసినటువంటి ఎన్నుపాని వాళ్ళని అడ్డం పెట్టుకొని రాంబాబు గారు అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. అయితే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలు తూట్లు పొడుస్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఈ అంబేద్కర్ ఆత్మ శోభిస్తుంది, అంబేద్కర్ గారి ఆత్మ శోభించేటట్టు చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని మీరు కాపాడవలసిందిగా మేము కోరుకుంటూ అంబటి రాంబాబు గారిని మా నియోజకవర్గానికి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ఎవరినిచ్చినా, మా లోకల్ ఎవరినిచ్చినా మేము సంతోషంగా స్వీకరించి మేము భుజస్కంధాలు వేసుకొని మేము గెలిపించుకుంటామని మీకు మనవి చేస్తూ, మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టి అంబటి రాంబాబు గారిని తీసేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.